నమస్తే అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఒక మంచి ట్రేడ్ మన వాళ్ళకి లాస్ట్ 3 o'clockకి ఒక మంచి ట్రేడ్ అయితే ఇచ్చాం. గ్రూప్లో పోస్ట్ చేసాం, రాకముందే ఇంటి ట్రిగర్ అవ్వకముందే గ్రూప్లో పోస్ట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ మన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పి లైవ్ కూడా తీసుకోవడం జరిగిందండి. లైవ్లో మన వాళ్ళు బుక్ చేశారు. ఆ వీడియో లాస్ట్లో పెడతాను చూడండి. దానికంటే ముందు ఏంటంటే, మనం ఈరోజు ఏం ట్రేడ్స్ ఇచ్చాం దాని గురించి మాట్లాడతాను. అది సక్సెస్ అయ్యాయి, ఫెయిల్యూర్ అయ్యాయి ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చాలా క్లియర్గా 2 ప్లేసెస్ పెట్టా. 2 ప్లేసెస్ ఎక్కడి నుంచి రావచ్చు లేదా ఎక్కడి నుంచి రావచ్చు. మార్కెట్ ఈ ప్లేస్కి చూడండి, ఈ ప్లేస్కి వెళ్ళింది, మనకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంట్రీ ఇచ్చిన తర్వాత 100 పాయింట్స్ ఇచ్చిందా. నెక్స్ట్ మన వాళ్ళకి చాలా క్లియర్గా ఏం చెప్పాను ఇక్కడ చూడండి, ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఈ ప్లేస్ టచ్ అయితే ప్లాన్ చేసుకోండి అని చెప్పాం. టచ్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి 50 పాయింట్స్. ఇక్కడ నుంచి 50 పాయింట్స్. ఇక్కడ మళ్ళీ ట్రేడ్ ఇచ్చాం. ఇక్కడ నుంచి వాళ్ళకి ఫస్ట్ టార్గెట్ తెలుసు కదా, 30 పాయింట్స్. దీని తర్వాత రిస్కీ ట్రేడ్ అని చెప్పామండి. సో మన వాళ్ళు జస్ట్ వాచ్ చేయమని అర్థం. దాని తర్వాత ఇక్కడ సేఫ్ ట్రేడ్ అని చెప్పిన తర్వాత చూడండి, మళ్ళీ 30 పాయింట్స్. ఈ ట్రేడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ట్రేడ్ అనమాట. లాస్ట్ ట్రేడ్ ఎక్కడి నుంచి పడే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, క్యాండిల్ అనుకున్నా మన క్యాండిల్ సెటప్ రాలేదు. దాంతో మళ్ళీ ఇంటి ప్రైస్ మార్చిన తర్వాత రిజల్ట్ 100 పాయింట్స్. ఈ ట్రేడ్ అనమాట. సో ఇది నిజంగానే లైవ్లో తీసుకున్నారా లేదా, మన వాళ్ళు బుక్ చేసేది లేదో మీకు వీడియో వస్తుంది చూడండి. సో ఎవరికైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే March 1st నుండి మనకి గ్రూప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, నెంబర్కి మెసేజ్ చేయండి. డైలీ 100 పాయింట్స్ మన టార్గెట్ ఆప్షన్స్లో. సో ప్రతి వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది, అప్పుడు మీరు మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్. వీడియో నేను లైవ్ చేసిన వీడియో పెడతాను, ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. సూపర్. ఏమన్నా బాగుంది. ఎగ్జాక్ట్ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. ఇండెక్స్లో ఎప్పుడో బ్రేక్ చేసింది టార్గెట్ని. నాగేంద్ర 100 పాయింట్స్ చేసావా నాగేంద్ర? ఓకే. మిస్ అయ్యారండి మీరు. వెంకటరామ గారు మిస్ అయ్యారా? డిస్కషన్ ఉండిపోయింది. ఈ క్యాండిల్ లో పెట్టేసుకున్నా నాగేంద్ర. ఎప్పుడైతే 100 పాయింట్స్ క్రాస్ అయిపోతుందో ఇంకా ట్రైల్ చేసుకుంటూ వెళ్ళిపోవడం మంచిది.
ఈ క్యాండిల్ బ్రేక్ అయిందంటే హై బ్రేక్ అయితే లో పెట్టుకో. ఓకే, ఓకే 70 పాయింట్స్. ఒక్కసారి ఒక్క స్పైక్, ఇంకొక స్పైక్ పడింది అంటే 120 పాయింట్స్ వచ్చింది. పెట్టే, లో పెట్టే, చూద్దాం. ఓకే, అన్న స్పైక్ పెడితే ఓకే, రివర్స్లో అయితే చూడొచ్చు. ఓకే, బుక్ చేస్తాను బ్రో. ఓకే. చాలా రోజులు ఓకే, చేస్తాను ఇంకా. ఓకేనండి. అదే కొంచెం అటు ఇటు ఉంది కదా అని చెప్పి తీసుకోలేదు. వెంకటరమణ గారు ఉన్నారా? మూడు అయిపోతే నేనే వద్దని చెప్పేవాడినండి. 3 అయిపోతే 3 అవ్వకుండానే వచ్చింది. నువ్వు కరెక్ట్గా 1 నిమిషం ముందే వచ్చింది. ఈ రోజు అయితే తీసుకున్నందుకు పని అయింది. ఓకేనండి, నేను చెప్తానండి. జాన్ ప్రకాష్ గారు తీసుకున్నారండి? జాన్ ప్రకాష్ తీసుకున్నాను. ఓకేనండి, బుక్ చేసుకున్నారా? బుక్ చేసుకున్నాను. ఓకేనండి, ఓకే, ఓకేనండి, బాయ్, రేపు కలుద్దాం.